M9 న్యూస్ కి స్వాగతం. కృష్ణానదీ తీరంలో హద్దులు లేకుండా తవ్వకాలు చేస్తూ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా భారీ యంత్రాలతో ఇసుకను రాత్రిపూట తోడివేస్తూ పగల తరలిస్తున్నారు. రహదారులను ధ్వంసం చేస్తూ ప్రజల జీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. అస్లాం ఖాన్ లాంటి ఇసుక మాఫియా డాన్లు జిల్లా మొత్తం ఇసుక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించారు. వీళ్లే బిల్లులు ఇస్తారు, వీళ్లే అక్రమ వసూళ్లు చేస్తారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోరు. రాత్రైతే చాలు నిత్యం 50 నుంచి 100 వరకు లారీలతో ఇసుకను దోచుకు వెళ్తున్న ఇసుక మాఫియా తెల్లవారుజామున 4-5 గంటల వరకు నిరంతరాయంగా ఇసుక తరలిస్తూ రాత్రిపూట గ్రామాలలో ప్రజలకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చోడవరం, పాప వినాశనం, రొయ్యూరు, మద్దూరు, ఉయ్యూరు ఇలా ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం వెనుకాడడం లేదు. అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదు. ఇసుక మైనింగ్ డాన్లు అస్లాం ఖాన్, వరుణ్ వీరి అనుచర గణం మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మైనింగ్ అధికారులు కాంట్రాక్టర్కి ఇచ్చిన నిబంధనల్లో స్పష్టంగా 10 మీటర్ల లోపు ఉంటే జేసీబీలతో తవ్వకాలు చేపట్టరాదని నిబంధనలు ఉన్నాయి. వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా జేసీబీలు, ఎక్స్వేటర్స్లను ఉపయోగించి ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. కూలీల ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను జేసీబీ, ఎక్స్వేటర్ల ద్వారా తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇక్కడ తవ్వే కొద్దీ డబ్బు వస్తుంది. అదేంటి తవ్వే కొద్దు డబ్బు అనుకుంటున్నారా? అయితే మీరు ఉమ్మడి కృష్ణా జిల్లా లంక, కరకట్ట గ్రామాలను చూడాల్సిందే. అక్కడ అడుగు తీసి అడుగేస్తే గొయ్యి, ఇసుక దందా పేరుతో కృష్ణానదిని కొల్లకొడుతున్నారు. పొలాల పుట్టలను కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. జిల్లాల్లో ప్రధాన ఇసుక ర్యాంపులు మూతపడిన ఇక్కడ తవ్వకాలు మాత్రం జోరుగా సాగిస్తున్నారు. ఎక్కడ ఇసుక దొరకకపోవడంతో ఇక్కడ దొరికే ఇసుకను గిరాకీ ఉండడంతో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో రీచ్లోని కింద స్థాయి ఉద్యోగస్తులే దందా నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ మీద ఒక స్టాక్ పాయింట్కు ఇసుక తరలించి అక్కడ అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. జెడ్ కేటగిరీకి చెందిన ప్రముఖులకు రోడ్డు క్లియర్ చేసి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారో అదే మార్గంలో అదే విధంగా ఈ ఇసుక మాఫియాకు చెందిన ప్రైవేట్ రౌడీ మూకా సైన్యం ఎస్కాట్ లాగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఆయా ప్రాంతాలను వారి ఆధీనంలో తీసుకుంటున్నారు. కష్టపడి సంపాదించే కంటే కొందరు ఈజీ మార్గాల్లో ఆదాయం అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారిలో ఇసుక బకాసురులే మొదటి స్థానంలో ఉంటున్న దుస్థితి. తెలుగు రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి వారి ఆగడాలు అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నాయి. భారతదేశ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తొంగలో తొక్కి త్రవ్వకాలు సాగిస్తూ లక్షలు దండుకుంటున్నారు. అధికార యంత్రాంగం కన్నుగప్పి రాత్రికి రాత్రే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ దందాపై అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నా వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది చూసి చూడనట్లుగా వదిలేయడం వల్లే ఇసుక దందా జోరుగా సాగిపోతుంది. ఇదిలా ఉంటే అక్రమ తవ్వకాల వల్ల స్థానికంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతుండడంతో సాగు, తాగునీరు సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్లలో సెమీ మెకనైజ్డ్ ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని, మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఆ రీచ్లలో ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు, విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ జాబితాలో పేర్కొనని రీచ్లు ఏమైనా ఉంటే వాటిని పర్యావరణ అనుమతులు ఉన్నా అక్కడ ఇసుక తవ్వడానికి వీల్లేదు. గత సంవత్సరం ఏప్రిల్ 24న రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సియా జారీ చేస్తున్న ఉత్తర్వులివి. కానీ రాష్ట్రంలో ఇసుకాసురులు ఆడిందే ఆట అన్నట్లు రీచ్లలో తవ్వకాలు సాగిస్తున్నాయి. 3-4 మీటర్ల లోతు వరకు ఊడ్చేస్తున్నారు.
18 టన్నుల పరిమితి ఉన్న లారీలో భారీ ఎత్తున 30 నుంచి 35 టన్నుల ఇసుక లోడ్ను చేస్తున్నారు. పర్మిషన్లకు మించి అదనంగా తరలిస్తున్నారు. ఇసుక రీచ్లో సీసీ కెమెరాలు ఉండాలని ప్రభుత్వ నిబంధన. ఇక్కడ మాత్రం అలాంటివి ఏమీ లేవు. ఇసుకను ఎవరికి, ఎందుకు, ఏ అవసరాల కోసం ఇసుక ఎన్ని లోడ్లు ఇస్తున్నారో స్పష్టంగా రాసివ్వాలి. ఆ రసీదుల్లో నంబర్ల ప్రకారం వాడాలి. ఇక్కడ ఏమీ పాటించకపోయినా మైనింగ్ అధికారులు మాత్రం ఆ వైపున వచ్చే పరిస్థితి లేదు. 78 జీవో మైనింగ్ రూల్స్ పాటించడం లేదు. డైలీ ప్రోగ్రెసింగ్స్ రిపోర్ట్స్ ఎందుకు పాటించడం లేదు? చోడవరం పాప వినాశనం. ఇసుక రీచ్లో భారీ స్థాయిలో ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కాబట్టి చుట్టుపక్కల వందల ఎకరాల రైతుల వ్యవసాయం నష్టపోతున్నారు. ఈ సమస్యను ఉమ్మడి కృష్ణా జిల్లా రెవెన్యూ, మైనింగ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులు అలాగే ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.